ట్రీట్మెంట్ తర్వాత మనకి ఈ చీము పోయడం ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? లైపోసక్షన్లో ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో అండి. అంటే Zero. అందులో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే మనం స్కార్ పెట్టేదే ఫ్యూ మిల్లీమీటర్స్ ఉంటుంది. సో వన్స్ ఇట్ క్లోజ్ అయిపోతుంది, విత్ ఇన్ 1-2 డేస్లో అది క్లోజ్ కూడా అయిపోతుంది మనం పెట్టిన ఇన్సిషన్. సో దాంట్లో ఇన్ఫెక్షన్లు అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు జీరో. సో ఎక్కడ కట్ చేయరు బాడీని? చాలా చిన్నదండి, చాలా చిన్న హోల్, జస్ట్ లైక్ ఒక మన బఠానీ గింజంత హోల్ ఉంటుంది అంతే. ఎక్కడైనా ఆ హోల్ పెట్టి దాంట్లోంచి ఫ్యాట్ లాగేస్తాము. ఓన్లీ థింగ్ పోస్ట్ సర్జరీ ప్రికాషన్స్ ఉంటాయి యూజువల్లీ. అంటే కంప్రెషన్ గార్మెంట్స్ అని వస్తాయి టైట్గా మన బాడీకి అతుక్కుపోయేటట్టు. సో అవి వేసుకుంటే మీకు షేప్ నీట్గా రావడానికి ఒక 3 వీక్స్ వరకు అది వాడాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్కౌట్స్ అవి ఒక 3 వీక్స్ వరకు కంప్లీట్గా ఆపాల్సి ఉంటుంది. బేసిక్ వర్కౌట్ అది స్టార్ట్ చేయొచ్చు, కానీ అగ్రెసివ్ వర్కౌట్స్ ఒక 6 వీక్స్ ఆపాల్సి ఉంటుంది. యూజువల్లీ దీస్ ఆర్ ద ప్రికాషన్స్ అంతే. లైపోసక్షన్ తర్వాత అదర్వైజ్ మేజర్ ఏం రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. సో బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ కానీ ఇవన్నీ మీరే చేస్తుంటారా, లేకపోతే ఇక్కడ అర్హలో ఇంకా వేరే డాక్టర్స్ ఉన్నారు? అర్హలో వీ హ్యావ్ బ్రెస్ట్ సర్జన్ అండి. సో హూ టేక్స్ కేర్ ఆఫ్ ద బ్రెస్ట్ సర్జరీస్, బ్రెస్ట్ రిడక్షన్లు, ఆగ్మెంటేషన్లు. ఇన్ఫాక్ట్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ మనం ఇంప్లాంట్సే కాకుండా ఫ్యాట్ తోటి కూడా చేస్తాం. కొందరు లైపోసక్షన్ చేయించుకున్నప్పుడు అడుగుతారు, కొంచెం మాకు బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ కూడా కావాలి అంటే. అలాంటి వాళ్ళకి ఆ తీసిన లైపోసక్షన్ చేసిన ఫ్యాట్ తోటే మనం ఇంజెక్ట్ చేసేయచ్చు బ్రెస్ట్లోకి. సో దట్ కెన్ గెట్ ఎన్హాన్స్డ్ అట్ ద సేమ్ టైం. ఇంప్లాంట్స్ ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, మాకు ఫారిన్ మెటీరియల్ వద్దు అంటే. అలాంటప్పుడు వాళ్ళ బాడీలోంచి ఫ్యాట్ హార్వెస్ట్ చేసి ఫ్యాట్ ఇంజెక్ట్ చేయొచ్చు. గతంలో చూసుకుంటే ఇప్పటికీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది కాస్మెటిక్ కూడా. సో ఇంకా నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండబోతుంది అంటారు మీ ఎక్స్పీరియన్స్తో? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మన ఇప్పుడు సొసైటీలో తెలుస్తుంది ఆర్ ఎక్కువ చర్చ ఆర్ ఎక్కువ అవుతున్నది అంతా ఏంటంటే ఏఐ గురించి. అవును. సో ఏఐ బేస్డ్ ట్రీట్మెంట్స్ కొంచెం ఎక్కువ అవుతాయి నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగేవాళ్ళు ఏం చేంజెస్ చేయొచ్చు, ఎలా కరెక్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు ఏ హెల్త్ ద్వారా ఐ థింక్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ బాడీలో ఏం మార్చుకోవాలనేది వాళ్ళే ముందుగానే డెసిషన్ చూసుకోవచ్చు ఏఐ తోటి. దెన్ దే కెన్ కమ్ అండ్ ఆస్క్ మాకు ఇది చేయండి అది చేయండి అని. ఇప్పుడే అవుతా ఉంది. పీపుల్ హ్యావ్ గాన్ త్రూ అండ్ ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఫస్ట్ ఏఐలో సెర్చ్ చేసి దెన్ రీసెంట్గా ఒక అమ్మాయి లైపోసక్షన్ కోసం వచ్చింది. సో షీ రీసెర్చ్డ్ ఆన్ ChatGPT అండ్ దెన్ ఫౌండ్ నా నేమ్ వచ్చిందని తను షీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ. Okay. So people have started using AI in their daily life. So probably next 5-10 years that is going to be the major chunk maybe.